అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. మిత్రమా, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరూ సమానమే. ఎవరు కూడా సమానం కూడా కొన్నిసార్లు కాకపోవచ్చు. ఎవరికి వారే ప్రత్యేకం, ఎవరికి వారే వ్యతిరేకం. అంతే. ఎప్పుడు కూడా ఇతరులను తక్కువ చేసి మాట్లాడవద్దు. అలాగే మనం కూడా తక్కువ చేసి చూడకూడదు. మిమ్మల్ని కూడా ఎవరైనా సరే తక్కువ చేసి మాట్లాడినా, విలువ ఇవ్వకపోయినా, తక్కువ చేసి చూసినా మీరు కూడా ఊరుకోకండి. సమాధానం చెప్పే తీరాలి. ఈ మనసు ఎలాంటిదంటే ఖచ్చితంగా అది ఒక సరస్సు లాంటిదని చెప్పచ్చు. అందులో పడి ప్రతి రాయి కూడా అలలను ఖచ్చితంగా రేపుతుంది. ఈ అలలు ఎట్లాంటివో తెలుసా? ఇవి మనం తెలుసుకోనివ్వకుండా, మనల్ని మనమే క్షుణ్ణంగా అర్థం చేసుకొనివ్వకుండా జీవితాంతాన్ని ఒక్కసారిగా కుదిపివేస్తాయి. అవునా కాదా? రాళ్ళు పడని సరస్సు ఉండదు, అలాగే సమస్యలు లేని జీవితము ఉండదు. ఎన్ని రాళ్ళు పడినా, ఎన్ని అలలు వచ్చినా మళ్ళీ నిర్మలంగా ప్రశాంతంగా ఉండేది సరస్సు. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని సమస్యలు ఎదురైనా సరే వాటిని తట్టుకొని, అన్నిటినీ కూడా ఎదుర్కొని మళ్ళీ నవ్వుతూ ప్రశాంతంగా ఉండటమే మామూలుగా ఉండేవాడే మనిషి. మాట చిన్నదైనా సరే మనసును గాయపరుస్తుంది. అబద్ధం చిన్నదైనా సరే అనుబంధాలను తెంచివేస్తుంది. అపార్థం చిన్నదైనా సరే మంచి స్నేహాన్ని కూడా విడగొట్టేస్తుంది. రంధ్రం చిన్నదైనా సరే ఎంత పెద్ద ఓడైనా సరే మునిగిపోతుంది. అంతే కదా? అర్థం చేసుకోండి మిత్రమా. దానం ఇచ్చేవారి కంటే కూడా ధైర్యం ఇచ్చేవారు గొప్పవారు. దానం వల్ల ఆ క్షణం మాత్రమే బతుకుతావు, కానీ ధైర్యం వల్ల జీవితాంతం నువ్వు ధైర్యంగా లేచి నిలబడతావు. అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. మరి శరీరాన్ని మించిన క్షేత్రం లేదు, మనసును మించిన తీర్థం లేదు, జీవితాన్ని మించిన గ్రంథం లేదు, అలాగే అంతరాత్మను మించిన గురువు కూడా లేడు, అనుభవాన్ని మించిన పాఠము కూడా లేదు. గుర్తుంచుకోండి, ప్రతి అనుభవం వెనక ఒక ఓడిపోయిన జీవితం ఉంటుంది. అలాగే ప్రతి బాధ వెనుక ఒక గాయపడిన మనసు ఉంటుంది. కాదంటారా? ఉత్తముడు ఎప్పుడూ సంతోషంగానే ఉంటాడు. వివేకవంతుడు ఎన్నటికీ చిక్కుల్లో పడడు. సాహసవంతుడు ఎప్పుడు కూడా దేనికి కూడా భయపడడు. చేతిలోని ధనం, నోటి మాట, ఈ రెండు కూడా చాలా విలువైనవి. వాటిని పొదుపుగా వాడితేనే మనిషికి విలువ. ఎంత అర్థం చేసుకున్నా, ఎన్ని సంవత్సరాలు పరిచయం ఉన్నా సరే ఏవో కొన్ని సందేహాలు, అనుమానాలు, అలాగే గందరగోళాలు మనసులో మిగిలే ఉంటాయి కదా? కాదంటారా? క్షమాపణ చెప్పడం చాలా ముఖ్యం, కానీ అదే తప్పు మళ్ళీ చేయకపోవడం అంతకంటే ముఖ్యం. ప్రపంచంలో ఏ మార్పునైతే నువ్వు కోరుకుంటావో దానికి నువ్వే నాంది పలకాలి. విద్యతో వినయం, వినయంతో యోగ్యత, యోగ్యతతో ధనం, ఇలాగే ధనంతో ధర్మం, ఇక ధర్మంతోనే సుఖం. మిమ్మల్ని మోసం చేయాలి అనుకునే స్త్రీని, అలాగే మిమ్మల్ని మనస్ఫూర్తిగా, నిజాయితీగా, నిజంగా ప్రేమించని స్త్రీని ఈ రెండు విషయాల ద్వారా కనిపెట్టేయచ్చు. ఇక ఇతరుల పురుషులతో పోలుస్తూనే ఉంటుంది. అలాగే తను నీ స్తోమతకు మించి మీ నుండి ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి. మరి ఆలస్యం అవుతుందని పనులను ఆపకూడదు మిత్రమా. ఎందుకంటే గొప్ప పనులు ఎప్పుడు కూడా సమయాన్ని ఆశిస్తూ ఉంటాయి. గుర్తుంచుకొని సమయానికి తగ్గట్టు వెళ్ళాలి. మాటలకి కూడా అర్థం వెతికే వాళ్ళు పరాయి వాళ్ళే అవుతారు. మౌనాన్ని కూడా అర్థం చేసుకునే వాళ్ళు మన వాళ్ళు అవుతారు. నిజమే కదా? మనమంటే ఇష్టం లేదని ఎవ్వరూ కూడా నోటితో చెప్పరు. వారి ప్రవర్తన బట్టే మనం అర్థం చేసుకోవాలి. మనమంటే ఇష్టం లేదు అని అర్థం చేసుకోవాలి. తన మీద తనకు నమ్మకం ఉన్నవాడు ఓటమిని ఎదురైన ప్రతిసారి కూడా మళ్ళీ గెలవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. అదే నమ్మకం లేనివాడు ఒక్క ఓటమితోనే తన ప్రయత్నాలన్నీ కూడా ఆపేస్తాడు. ధైర్యంగా ఉండండి. విశ్వాసాన్ని ఎప్పుడు కూడా కోల్పోకుండా ఉండండి.
జీవితం మీద విశ్వాసాన్ని ఎప్పుడైతే కోల్పోతావో అప్పుడే జీవితాన్ని కూడా కోల్పోయినట్లే అని తెలుసుకోండి. ఇద్దరు స్నేహితులు విడిపోయారు అంటే ఒకరితో ఒకరికి అవసరమైన తీరు ఉండాలి, లేదంటే మూడో వ్యక్తి చెప్పిన మాటలైనా అయి ఉండాలి. జీవితం అనేది ఒక పోరాటం. ఇక్కడ ఎదురు నిలిచి పోరాడిన వారే విజేతలవుతారు. భయపడి మధ్యలోనే ఆగిపోయిన వారు జీవితానికి బందీలైపోతారు. అవును, చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకునే వాడిని, అలాగే ఏ పని కూడా చేయకుండా సోమరిగా తిరిగే వాడిని ఎప్పుడు కూడా జీవితంలో ఎదగలేడని గుర్తుంచుకోండి. ఇక అనారోగ్యంతో బాధపడేవాడిని ఎప్పుడు కూడా మనం అందంగా లేనివాడినని ఏ స్త్రీ కూడా భర్తగా పొందాలి అనుకోదు కదా. ఇంటి పేరు కలిసిన ప్రతి వాడు కూడా నీ బంధువు కాదు. నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావని తెలుసుకొని నీ ఇంటి తలుపు తట్టేవాడే నీ అసలైన బంధువు. వ్యక్తిత్వం మెరుగుపడాలి అంటే ఆత్మ పరిశీలన అవసరం. తమకు తాము నిష్పాక్షపాతంగా తమ ఒప్పుల్ని స్వీకరించే ఒక గుణాన్ని పెంచుకున్నప్పుడే ఉన్నతమైన వ్యక్తిత్వం అనేది ఏర్పడుతుంది. కోరుకున్న గమ్యం చేరుకోవాలంటే కోల్పోయిన గతాన్ని గురించి వదిలేయాలి. అర్థమైందా మిత్రమా? భగవంతుడికి కాదు, కర్మకు భయపడు. దైవం మించిన కర్మకు మాత్రం అనుభవించక తప్పదు కదా. ఇష్టాలు మారుతూ ఉంటాయి, కానీ ప్రేమ మాత్రం మారకూడదు. కష్టాలు వస్తూ ఉంటాయి, కానీ నమ్మకాన్ని మాత్రం కోల్పోకూడదు. మాటలు మారుతూ ఉంటాయి, కానీ ఇచ్చిన మాట మాత్రం మరవకూడదు. గుర్తుంచుకోండి, జీవితంలో ఎంత సంపాదించామనేది ముఖ్యం కాదు మిత్రమా, ఉన్నంతలో ఎంతో సంతోషంగా ఉన్నామనేదే ముఖ్యం. గుర్తుంచుకొని ముందుకెళ్ళాలి. ఇక ధైర్యంగా ఉండాలి. ఏదైనా సరే ఎదుర్కోగలను అనే ఒక ధైర్యంతో ముందుకెళ్ళాలి. నమ్మకాన్ని మాత్రం ఎప్పుడూ వదులుకోకూడదు. విన్నారు కదా అండి, ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.